ఓం నమో వెంకటేశాయ. ఓం నమో సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ స్వరూపిణి నమః. ఓం నమ శివాయ. ఈరోజు మనం ఈ ఉపశమన ప్రకరణంలో నాలుగో అధ్యాయం నేర్చుకుంటున్నాం. అయితే ఇందులో విష్ణుమాస్టర్ ఏం చెప్తున్నారంటే, మనస్సు యొక్క ప్రాధాన్యత, దాని విశిష్టత అదే మూలం అని చెప్తున్నారు. అన్నిటికంటే మూలం మనస్సే. గ్రహించాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే మూలం మనస్సు. అన్నిటికీ కారకం మనసే. జగ సృష్టికి కారణం మనసే. సంకల్ప వికల్పాలకి మనసే కారణం. అన్నిటికీ మన కోరికలకి, దానికి, దీనికి, అసలు సమస్తానికి మనసులో ఏమైతేనే కానీ నీకు ఇటు సృష్టితోనే నీకు ఏమాత్రం ఏ బంధం ఉండదు. అటు పక్కనప్పుడు నీకు భగవంతుడి పైన తాదాత్మ్యం ఎంతో. ఈ మనసుని నువ్వు లయం చేయలేకపోతే ఈ ప్రపంచంతో తాదాత్మ్యం చెందుతూనే ఉంటావు, ఇస్తూనే ఉంటావు. ఇక మన గతి ఇంతేగా. అందుకే మనసుని స్థిరీకరించడం అనేది బహుముఖ్యము. అదే ఇందులో స్వామి చెప్తున్నటువంటి యొక్క ఇది. అయితే ఏమంటారంటే, ఉపశమ స్థితిలో అంటే ఏ మనస్సు లయమైతే అప్పుడు ఈ మొత్తం కదలికలన్నీ ఆగిపోతాయి. మనస్సు కనుక శాంతపడితే, అది లయమైతే మనకు ఏమవుతుంది, మొత్తం కదలికలన్నీ ఆగిపోతాయి. కదలికలన్నీ ఈ చిత్తభ్రమణం, ఇవన్నీ కోరికలు, ఇవన్నీ కూడా ఆగిపోతాయి, ఆటోమేటిక్గా అయిపోతాయి. ఇవన్నిటికీ ఇప్పుడు చెప్పాక నేను, అన్నిటికీ కారణం మనసు. కాబట్టి ఇవన్నీ మనస్సే మూలం, అన్నిటికీ మూలం మనసు. కాబట్టి ఫస్ట్ మనసుని మనం లయం చేయటానికి, స్థిరీకరించడానికి మనం పాటుపడాలి. అప్పుడు నీకు బ్రహ్మస్వరూపం వైపు మనసు పోతుంది. అంతఃకరణలోకి నీవు లాగుతావు. ఈ సృష్టితోని నీకు తాదాత్మ్యం చెందడం బంద్ చేసి అంతర్ముఖం చెందుతావు. అంతర్ముఖం చెందామంటే నీకు ఆటోమేటిక్గా ఆత్మజ్ఞానం వస్తుంది అన్నమాట. కొన్నాళ్ళకైనా వస్తుంది. ఇక కాబట్టి బ్రహ్మస్వరూపం ప్రత్యక్షం అవుతున్నప్పుడుగా అంతర్ముఖం అంటే ఆత్మ ప్రత్యక్షం అవుతుంది. ఆత్మ ప్రత్యక్షం అయితే బ్రహ్మజ్ఞానం కూడా నీకు ప్రత్యక్షం అవుతుంది. అందుకని ఈ ఉపశమ స్థితి అంటే ఏంటి? మనస్సు ప్రశాంతంగా ఉండటమే ఉపశమనం. ఉపశమనం అంటే మనస్సును స్థిరీకరింపజేసి ఒక చోట దాన్ని కదలకుండా నిశ్చల స్థితిలో ఉంచడమే ఉపశమనం స్థితి. అప్పుడు మాత్రమే మనకు శాంతి ఏర్పడుతుంది. మనసు శాంతి ఏర్పడి మనకు ఈ ప్రపంచ వైపు మనం దృష్టి పోతుంది. పోయి అంతర్ముఖ సృష్టి ఏర్పడి మనం ఆటోమేటిక్గా ఆత్మజ్ఞానానికి దగ్గర అవుతాం. కాబట్టి ఏం చేయాలి? ఈ మనస్సుని మనం లయం చేయటానికి, సాధ్యమైనంత స్థిరీకరించడానికి దానికే ట్రై చేయాలి. అది ఒక్క రోజులో వచ్చేది కాదు. ఈ నిజమైతే మనకి ఇంత రాలేదు. ఇప్పటికీ ఒక్క రోజు, 2 రోజులు, 10 రోజులు, నెలల్లో వస్తుంది అనుకోదు. దాన్ని సాధన చేస్తూనే ఉండాలి మనం. అట్లా అప్పుడు ఈ ఉపశమ స్థితిలో ఏమవుతుంది? నీకు మనసు స్థిరీకరించగలిగామంటే ద్వైతం నశిస్తుంది. ద్వైతం అంటే ఆ మనసు స్థిరీకరిపోతే ఈ కోరికలు ఇవన్నీ పోతాయి. కోరికలు ఇవన్నీ పోయాక మనసు ఎంత లయమైపోతుంది. ఏమవుతుంది? ద్వైతం అంటే అప్పుడు నీ కష్టసుఖాలు ఇవన్నీ ఏర్పడేగా. ఇవి కోరుకుంటే ఆ వస్తువు రాకపోతే నీకు కష్టం వస్తుంది. వస్తువుని నీకు లభించే ఆనందం వస్తుంది. అందుకని ఈ సుఖ దుఃఖాలు, కష్ట సుఖాలు ఇవన్నీ కూడా ద్వైతాలన్నీ నీకు ఆపాదించబడవు. ఎప్పుడు మనసు లయమైతే నీకు మనసు కనుక ఉపశమిస్తే నీకు ఈ ద్వైతాలు పోతాయి. ద్వైతం నశిస్తే నీకు భిన్నత్వం పోతుంది. భిన్నత్వం అంతా ఏకత్వమే కనపడుతుంది. అదే నీకు ఇది అని వైష్ణవ గారు సాగు చెప్తున్నాడు. ఇక
ఎప్పుడైతే నీకు మనసును శాంతి పరుస్తావో, శాంతి ఉంటే అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. మనసు స్థిరమైతే నీకు ఆనందం కలుగుతుంది. దాంతో అదే ఆనందం పెరిగి నీకు బ్రహ్మానందమైన స్థితిలో పోతావు. నువ్వు ఎంత ముందు ఆనందం లభిస్తుంది. ఇక ఆనందంలో పోతే పొంగ ఇక నీకు అప్పుడు అంటే బ్రహ్మజ్ఞానంలో పోతే ఇక పరమానందం అంటే బ్రహ్మజ్ఞానంలో చేరుకుంటావు. ఇక అప్పుడు పూర్తిగా బ్రహ్మజ్ఞానంలోనే లీనమైపోతావు. ఆ బ్రహ్మజ్ఞానం లీనమైపోయావంటే నీకు అది ఈ బ్రహ్మానందం అసలు నీకు అక్కడ ఏమీ ఉండదండి. ఆ చిదాకాశంలో ఉన్న పరమాత్మ స్వరూపుడి దగ్గర ఏదీ ఉండదు. అంత చిదాకాశం అంటే నిరాకాశం. ఇప్పుడు ఏ ఆకాశం ఏముంది, ఆ పై ఆకాశం అంతకంటే ఏమి లేదు. ఒక్క సద్గణ చిద్గణ సస్వరూపుడైన పరబ్రహ్మస్వరూపుడు ఒక్కడే ఉంటాడు. ఆయన నిశ్చయంగా తపస్సు చేసుకుని ఒక ధ్యానంలో నిమగ్నమే ఉంటాడు. అంత తప్పితే నీకు అక్కడ ఏమీ దొరకదు. ఆయన లోపలనే మాయ కూడా ఉంటుంది, కానీ ఆయన అధీనంలో లోపల ఉంటుంది. అది కూడా నీకు కనపడదు. మాయ కనపడదు, ఏది కనపడదు. ఆ మాయ కూడా ఏం పనిచేయదు. అక్కడ ఒక సత్స్వరూపం మాత్రమే పనిచేస్తుంది. అంత ప్రశాంతత. అసలు అక్కడ నిశ్శబ్దం అంటే ఇంకా అసలు ఎవరు ఉండరు అక్కడ. అంటే స్వామి ఒక్కడేగా. మనం బ్రహ్మాండంలో పోయినా కూడా మనం పరబ్రహ్మస్వరంలో ఐక్యమైపోతాం. మనం ఇక ఐక్యమైపోతే అక్కడ మనం కూడా ఉన్నాం. ఉండేది ఒకటే ఒక రూపం ఉంటుంది. అదే పరబ్రహ్మస్వరూపం మాత్రమే మిగిలిపోతుంది. ఆ చిదాకాశంలో ఉండేది పరబ్రహ్మస్వరూపం ఒక్కటే. ఆయనే మనం ఒక్కడే దేవుడని మనం అందరం కూర్చున్నాం. సమస్త భూమండల పేరు కూడా ఒక్కడే దేవుడు అని అందరూ చెప్తున్నారు. అదే ఒక్క సిద్ధాంతమే అనుకుని అక్కడ ఉండేవాడు ఒక్కడే ఉంటాడు. ఆయన ఉండే చిదాకాశంలో ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయనే సద్గణ చిద్గణ స్వరూపస్థుడు. ఆయన 24 గోడు. ఇక అందరూ అసలు ఇక ఎటువంటి కల్తీ అనేది ఉండదు. కానీ ఇక కాబట్టి ఉపశమ స్థితిలో జీవుడు ఈ ఉపశమ స్థితికి వచ్చేలా జీవుడు ఏమవుతాడు? బ్రహ్మానందంలో లీనమైపోతాడు. ఈ ఉపశమ స్థితిలో నీకేమవుతాడు? జీవన్ముక్తుడు అవుతాడు. ఇక ఆయనకి ఏ కోరికలు ఉండవు. ఈ జీవన్ముక్తుడు అంటే విడిచిపెట్టాడు. జీవన్ముక్తుడు అంటే అన్ని ప్రపంచకాన్ని అన్నింటినీ వదిలిపెట్టడానికి ఆహ్లాది ఈ ప్రపంచం ఏది ఉండదు. ఆ జీవన్ముక్తుడికి ఆ ఉపశమ స్థితిలో మొత్తం మనసు లయమైపోతుంది. మనసు అయిపోయి జీవుడు ఎట్టుంటాడు? సాధకుడుగా ఉంటాడు. జీవన్ముక్తుడు అయిపోతాడు. సాధకుడు జీవుడు సాధకుడు. ఆయన కూడా జీవన్ముక్తుడు అయిపోతాడు. బ్రహ్మానందంలో లీనమైపోతాడు. ఆ బ్రహ్మానంద స్వరూపుడు ఒక్కడే. ఆ స్వామి బ్రహ్మానంద స్వరూపుడు. ఆయనలో లీనమైపోతాడు. ఎవరు? బ్రహ్మజ్ఞాని అయినవాడు బ్రహ్మానందంలోనే లీనమైపోతాడు. అక్కడేమీ ఉండదు. ఒక్కటే ఏకస్వరూపం, ప్రశాంత స్వరూపం, శాంతత, శాంతి, ప్రశాంత నిర్ణయం. అది ఉపశమ స్థితిలో జీవుడు జీవన్ముక్తుడు చెప్తారు అని మనకు తెలుస్తున్నది. అయితే అతను బ్రహ్మానందంలో లీనమే. అతను ఇక ఆయనకి ద్వైతాలు ఉండవు, ఏ కోరికలు ఉండవు, ఏది ఉండదమ్మా. మనకు ఆయనకు ఉండేది ఒకటి పరమార్థ జ్ఞానం ఒక్కటే ఉంటుంది. దానికి ఆ జ్ఞానంలో లీనమైపోతాడు. ఇక పరమార్థ జ్ఞానంలో నిలకడగా ఉంటాడు. ఇక అక్కడిని స్థిరీకరించబడతాడు. ఇక మళ్ళీ బయటకు ఇంకోవైపు ఆయన తెంగిస్తుడు. ఎవరు? బ్రహ్మజ్ఞాన స్వరూపుడు. ఎవరైతే ఈ లీనమైపోతాడో, బ్రహ్మానందంలో లీనమైనటువంటి ద్వైతం లేకుండా ఉంటాడో అతనికి పరమార్థ జ్ఞానంలోనే స్థిరీకరించబడతాడు. అందులోనే లయమైపోతాడు. ఆ పరబ్రహ్మస్వరూపుడులోనే లయమైపోతాడు. అదే వశిష్ఠ మహర్షి ఇందులో అంటే చెప్తున్నాడు. వశిష్ఠుడు చెప్తున్నాడు, వశిష్ఠుడు పోయించాడు, రామా, నీకు ఉపశమం అనేది మోక్షానికి పరమలక్ష్యం. మోక్షానికి ఇది పరమలక్ష్యం. ద్వైతం నశించి బ్రహ్మస్వరూపం నీకు ప్రత్యక్షమవుతుంది. నీకు ఇందులో ఈ సమస్థితిలో నీకు ద్వంద్వాలు నశిస్తే నీకు
అన్ని నశించి బ్రహ్మస్వరూపం నీకు సాక్షాత్కారం అవుతుంది. బ్రహ్మస్వరూపం అప్పుడు నువ్వు జీవన్ముక్తుడివి అవుతావు. ఆ ఉపశమం అనేది అంత గొప్పది. నీకు పరమశాంతి ఇస్తుంది, పరమానందాన్ని ఇస్తుంది. బ్రహ్మలో ఆ పరబ్రహ్మలో లీనత్వం నీకు ఇస్తుంది, లీనత్వం ఇస్తుంది. కాబట్టి నువ్వు ఈ ఉపశమనం యొక్క దాని గురించి ఆ ప్రకారంగా నడుచుకోమని స్వామి చెప్పాడు. ఏమంటాడు? అదే సమగ్ర సారాంశం అంటే ఇది. ఈ ఉపశమనంలో అన్ని మనసు లయమైపోతుంది, శాంతి మనకు లభిస్తుంది, బ్రహ్మలీనత కూడా లభిస్తుంది. దీంతోనే మనకు పరమార్థ జ్ఞానం లభిస్తుంది. దీంతోనే మనకి పరబ్రహ్మం సాక్షాత్కారం అవుతుంది. దీంతోనే అన్నీ లభిస్తాయి. ఇక లభించేదంటూ ఏం శాశ్వతంగా నీకు ఏం కావాలో అంతిమ లక్ష్యం ఆ బ్రహ్మ సత్పురుషుడు నీకు కనపడగానే అన్నీ లభిస్తాయి. ఇక నీకు ఇక ఏది ఇంకా సాధించవలసింది, ఇంక చేరుకోవాల్సిన స్థితి ఏది లేదు. ఆ పరబ్రహ్మ స్థితిలోకి సాక్షాత్కారం చేసుకుంటామంటే, ఆయనలో లీనమైపోయామంటే ఇక నీకు ఏది లేదు. దీని కొరికే మన ఋషులు వేల సంవత్సరాల బట్టి, వేల కోట్ల సంవత్సరాలు కూడా తపస్సు చేశారు, జన్మలు చేస్తూనే ఉన్నారు. చేస్తే ఆ స్థితి రావడం చాలా కష్టమని వాళ్ళు పాపం ఎంతో ఇప్పటికీ మనకి ఈ గాలిలో ఎంతమంది ఋషులు ఉన్నారో, ఎంత ఉన్నామో తెలియదు. వాళ్ళ మన మహర్షులు మనకు హిమాలయాల్లో ఉన్నారు, అంతా ఉన్నారు. ఎక్కడ ఉండి తపస్సు చేస్తున్నారో, ఎంత చేస్తున్నారో మనకి అర్థం కాదు. ఇక ఈ వెస్టుడు ఇంకా కొన్ని శ్లోకాలు మనకు బోధిస్తున్నాడు. కొన్ని శ్లోకాలు ఆ శ్లోకాలు కూడా మనం చూద్దాం. ఇవి ఏంటంటే ముఖ్యమైన శ్లోకాలు మనం ఎప్పుడు మనం ప్రతిరోజు బోధించుకున్నాగా ఆ శ్లోకాలను ఇప్పుడు విన్నాం. అవి ఏంటంటే ప్రథమ శ్లోకం తురీయమపి సంత్యజ్య యశ్చిత సహజే పదే నిర్వికల్పే నిరాకారే సజీవన్ముక్త ఉచ్యతే. జీవన్ముక్త సజీవన్ముక్త ఉచ్యతే. తురీయమపి సంతజ్య అంటే తురీయమపి సంతజ్య అంటే ఏంటంటే తురీయ భావం కూడా అంత ప్రశాంతంగా ఉండదు. అది కూడా ఆ భావం కూడా విడిచి సహజే ప్రతిష్ఠిత సహజ స్థితిలో నిలిచినవాడు. సహస్థితి ఏంటి? ఆ పరమాత్మ స్వరూపుడు యొక్క ఉన్నటువంటి చిదాకాశంలో స్వరూపుడు ఉన్నటువంటి ఆ స్థితిలోకి మనం పోవడమే మంది అసలు సహజ స్థితి. అది ఆత్మస్థితి కాదు, ఏదో వైకుంఠం పోవటం కాదు, కైలాసం పోవటం కాదు. సహజ స్థితి మన స్థితి సంకల్పం ఏమిటి అంటే మనం చిదాకాశంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించుకొని ఆయన దగ్గర చేరుకోవడమే మనది సహజ స్థితి. అదే మనం చేరుకోవాల్సిన చోటు, అదే అల్టిమేట్ గోల్. అక్కడికి పోతే మనం చెప్పగా 24 గోల్స్ సమానంగా మనం ఉంటాం. అందుకని ఏమంటున్నాడు? మన ఈ కల్పాలు మొత్తం ఈ అంత కల్పాంతరం మనం ఎక్కడ పోతాం? కల్పాంతరం అయిందంటే అందరు పోతారు, అన్ని లోకాలు పోతాయి. ఎక్కడే ఆ తురీయంలో ఉంటాయి. తురీయ లోకంలో
ఉంటే అక్కడ దాక్కుంటే ఈ జీవులు ఈ ప్రపంచంగా మొత్తం అక్కడ దాచిపెడతాడు. భగవంతుడు ఏం ఇస్తాడు, మనకు 3 అవస్థలు ఉన్నాయి: జగదవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఈ అవస్థ తర్వాత 4వ అవస్థ ఉంటుంది. మనం చచ్చిపోతే ఇంక ఈ అవస్థలు పోయేట్టే. అప్పుడు ఎక్కడికి పోతున్నావు నువ్వు? మళ్ళా తురియావస్థ పోవు. తురియావస్థ పోయేది ఎప్పుడు? బ్రహ్మకల్పంలోనే అక్కడికి పోతావు. అన్ని అక్కడ సామెత పోతావు. నువ్వు ఇక్కడనే తిరిగి ఏ లోకానికో నువ్వు చేసిన కర్మను బట్టి ఆ విష్ణు లోకానికో ఆ బ్రహ్మ లోకానికో నువ్వు ఏది కోరుకుంటే ఆ లోకానికి పోతావు. నీ పాపాలు బట్టి పుణ్యకర్మను బట్టి నీకు ఆ స్థితి లభిస్తుంది. మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తుంటావు. మామూలు రొటీన్ జన్మ ఇది. నీకు అదే బ్రహ్మకల్పనలో ఏమవుతుంది? కల్పాంతి ఎండింగ్లో అన్ని లోకాలు పోతాయి. ఇక ఈ నరక లోకం, ఆ లోకం, ఈ లోకం, అన్ని సమస్త లోకాలు పోయి తురియ లోకం అని అంటుంది. స్వామి పరబ్రహ్మ స్వరూపంలో తురియం అంటే ఆయన వెనక ఒక మాట చెప్పాలంటే ఆయన ముందు భాగంలో కాదు, ఆయన వెనక భాగంలో ఒక లోకం ఉంటుంది. ఆ లోకంలో వీళ్ళందరినీ దాచిపెడతారు. ఈ జీవులన్నీ లోకాలని ఆయన తురియ స్థితిలో ఉంచుతాడు. మళ్ళీ ఏం చేస్తాడు? మన కల్పాన్ని దాటిన తర్వాత అనుగ్రహిస్తాడు. వాళ్ళ కర్మాలని బట్టి మళ్ళీ అనుగ్రహిస్తే మళ్ళీ ఈ లోకాలే పంపుతుంటాడు. ఎవడి కర్మను బట్టి వాడికి ఆ లోకాలు ప్రసాదిస్తాడు. ఎవడికి ఇంద్ర పదవి ఇచ్చేవాడికి ఇంద్ర పదవి ఇస్తాడు, మళ్ళీ అగ్ని పదవి ఇచ్చేవాడు అగ్ని పదవి ఇస్తాడు. మళ్ళీ ఎవరికి పోతున్నాయి వాళ్ళ కర్మానుసారంగా మళ్ళీ ఈ లోకాలకి ఎవరి లోకాలకి వాళ్ళందరినీ మళ్ళీ నియమిస్తారు. మళ్ళీ అందరికీ వచ్చి మన కర్మానుసారాన్ని మన మత్స్యలోకం ఇదంతే. మన మత్స్యలోకం నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చి పడతాం. ఆ త్రిగణంలోంచి పోతే మళ్ళీ ఇక్కడ రావాల్సిన వాళ్ళు అందరూ ఇక్కడ రావాల్సిన మళ్ళీ ఎవరు మళ్ళీ ఇంక పైకి పోరు. అంటే అదే అనుగ్రహం అనమాట, స్వామి అనుగ్రహం. ఏదో స్వామి పరమాత్మ స్వరూపం యొక్క అనుగ్రహం ఇస్తే ఆ ప్రకారంగా మనం ఇక్కడికి చేరుకుంటాం మళ్ళీ. కాబట్టి సహజ పదేస్థిత సహజస్థితిలో నిలిచిన వాడు నిర్వికల్పే అనుకుని అంటుండు తురియమపి సంత్యజ్య, తురియ భావం కూడా విడిచి సహజే పదే స్థిత, సహజ స్థితిలో నిలిచినవాడు. నీ సహజస్థితి ఎక్కడ? అక్కడికి పోతే ఇక నీవు నిర్వికల్పే సంకల్పరహిత సైతి. ఇక నీకు అక్కడ సంకల్పం ఏది ఉండదు. ఇక నువ్వు మళ్ళీ తీరాల్సి ఉండదు. నీ సహజస్థితి అయినటువంటిది చిదాకాశంలో పోగలిగితే నీకు లేదు. మళ్ళీ ఇక్కడ ఈ తురియ స్థితికి పోతే మళ్ళా రావాల్సిన వాళ్ళ మనం. నిరాకారే రూపరహిత చైతన్యం. అక్కడ నిరాకారం ఉంటావు, నీకు ఏది రూపం ఉండదు. స్వామికి రూపం ఉందా? లేదు. మనకు కూడా అక్కడ ఏ రూపం ఉండదు. రూపరహిత చైతన్యంతో నుండి జీవన్ముక్తిని అయ్యి నీవు అక్కడ చిదాకాశంలో స్వామి దగ్గర పడిపోతావు. నీకు ఏ ఆకారం ఉండదు, నీకు ఏ భావం ఉండదు, నీకు ప్రశాంతత, ద్వితీయాలు, సహజ ఈ కల్పాలు ఏముండవు. సంకల్పాలు ఏ రావు. అది నీకు తెలియదు. మిగతా అంతా అన్నీ మర్చిపోతావు. నీకు ఏది ఉండదు. ఒక్క సంకల్పం ఒకటే, భగవంతుడే కనపడతాడు. సాక్షాత్ విరాట్ స్వరూపుడు కనపడి ఆయనందే నీ మనసు లీనమైపోతుంది. చివరికి ఆయనలోనే లీనమైపోతావు. నీకు ఏది ఉండదు. అదే ముక్తి. ముక్తి అనేది అది ముక్తి అనుకో, నీకు ముక్తి. కానీ అక్కడ ముక్తి అంటే వేరే ఆయన స్వరూపంలో పోయి దగ్గరికి పోగితే నువ్వు ముక్తికి చెందినట్టే. ఇక మళ్ళీ లోకాలకి తిరిగి రావు. నీ సహజ స్థితి అది. మన యొక్క సహజ స్థితి ఏంటి? ఆయనకున్నటువంటి సర్వ విరాట్ స్వరూపుకున్నటువంటి నిరాకారం, ఆయనకున్నటువంటి ముక్తి సంకల్ప, ఆయన ఇటువంటి స్వభావుడు సర్వసంకల్పుడు, ఇది ఆయన నిరాకారి, సర్వవ్యాపకుడు, అల్పజ్ఞుడు. మనం ఆయన అల్పజ్ఞుడు, సర్వజ్ఞత్వం ఉంటుంది. అక్కడ ఆయనకున్న క్వాలిటీస్ అన్నీ మనలో ప్రవేశిస్తాయి. ఆయనలోనే మనం లీనమైపోతాం కదా. ఇక ఆయనలో పోతే ఇవి క్వాలిటీలు ఉన్నాం కాబట్టి మనం అందులో ఉండిపోతాం. ఇక అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనం అక్కడ పోతే ఏమనిపిస్తుంది? ఈ ప్రపంచం అంతా మొత్తం ఉపశమిస్తుంది. ఇక ప్రపంచం అంతా మనకు ఏది ఉపశమిస్తుంది. దీంతో మనకు పని లేదు. ఇక సాక్షి మనం ఏం మిగిలింది? సాక్షి స్థితి
బలపడుతుంది. సాక్షుడు ఆయన పరబ్రహ్మ స్వరూపుడిని సాక్షి ఆయన దేన్ని పట్టించుకోడు. ఆయన 24 గోల్డ్తో ఉన్నటువంటి స్వచ్ఛ సద్గణ చిద్గణ స్వరూపుడు, శుద్ధ స్ఫటిక రూపుడు. దేనికి అంటాడు, దేనికి ఆయన మలినం ఏమాత్రం ఉండదు. అట్లనే ఆయన సాక్షి మాత్రమే. ఆ తురియాతీత ఆయన ఎట్టయితే సాక్షి, నువ్వు కూడా అందులో ఆయనలో ఉంటావు. కాబట్టి నువ్వు కూడా మన ఇక్కడ మన యొక్క ఆత్మ సాక్షిగా ఉన్నది. ఆయన రూపంలో ఉన్నటువంటి ఆత్మ ఇక్కడ సాక్షిగానే ఉండబట్టి మనకు చైతన్యం వస్తుంది. ఈ శరీరానికి శరీరం తుచ్చమైనది, ఇది నశించేది. ఆత్మ సావదు, అది సద్గణ చిద్గణ స్వరూపమే, ఆ భగవత్ స్వరూపమే. అది గుర్తు, అది ఉన్నంతవరకే మనకి ఈ నడతలు ఈ మనం ప్రపంచకంలో ఉంటాం. ఆ స్వామి ఆత్మస్వరూపం తిరిగించేస్తే మనం కథం వెళ్ళిపోతాం. ఇక అది సమాధి నీకు తురియా స్థితిలో తురియ భావం ఉండదు. నేను తురియంలో ఉన్న సంగతి నీకు ఉండదు. తురియం పోతే సాధకుడు అనే భావం, సాధన చేస్తున్నా అనే భావం నీకు తురియ భావం ఉండదు. సమాధి స్థితి కూడా నీకు ఉండదు. నీకు ఏది ఉండదు. ఇక నీకు ఒక్కటే జ్ఞానం ఉంటుంది. నువ్వు ఆ పరమాత్మకి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలతోనే కూడుకొని ఉంటావు. నీకు ఏ లక్షణాలు నీలో ఉండవు. ఇక అసలు ఈ మానవత్వ లక్షణాలు రాకుండా పరబ్రహ్మ స్వరూపం లక్షణాలు ఏమున్నాయి? నిరాకారుడు అయిపోతావు నువ్వు. నీకు సాకారం ఉండదు, సర్వజ్ఞుడు అయిపోతావు. అంత సమస్త ఆయనలాగానే నువ్వు కలిగి ఉంటావు. కాబట్టి నువ్వు ఆయనలో చేరిపోతావు అంటున్నాడు. ఆయనలో చేరిపోవడం అంటే 24 గోల్డ్లో మనం కలిసిపోయామంటే మనం కూడా 24 గోల్డ్ అయిపోయాయి. మనకెందుకు కలిసి, మనం కలిసి లేని వాడు అయిపోతాం. అక్కడ ఆయన దగ్గరికి పోతే ఇక్కడున్నంతవరకు కలిసి కిందికి వచ్చామంటే 22 క్యాష్ 18 క్యాష్ 16 గాడి ఎంత కల్తీ అయితే అంత కల్తీ, రాగంత కలిస్తే అంత, మీద 7 అయితే అంత కల్తీ. అంటే ఇక్కడనే కల్తీ. ఆయన దగ్గర అది ఆయన 24 గోల్డ్. అక్కడ మనం పోతే మనం కూడా 24 గోల్డ్. ఇంకోటి న సమాధి న విక్షేపో న బంధో న విమోక్షణం సహజే బ్రహ్మణి స్థిత్వ స్వయమేవ ప్రకాశతే. న సమాధి, సమాధి అనేది నీకు అక్కడ ప్రత్యక్షం ఉండదుగా. సమాధి స్థితులు ఇవన్నీ అక్కడ ఉండవు. ఇక్కడ వరకే ఎన్ని పని దాని సాయంత్రం కొరకు చేసేటువంటి ఉపాధులు ఇవన్నీ. ఏది మనసుని లయం చేయటం, ఈ సమాధి స్థితి పట్టడం, ఇవన్నీ ఇక్కడనే. అది మీరు చెప్తున్నాడు. నా సమాధి, నీకు సమాధి లేదు. నా విక్షేపం లేదు. నా బంధ, మోక్షము నబంధ అంటే ఏ బంధం లేదు నీకు. విమోక్షణ, నీకు మోక్షం లేదు. సహజ బ్రహ్మణి స్థితి, సహజ బ్రహ్మస్థితిలో ఉంటావు. సహజ బ్రహ్మస్థితిలో ఉంటాను. నీకు ఏమీ ఉండవు. ఇక ఉండదు. ఇది ఒకటి పరబ్రహ్మ స్వరూపము అయితే ఈక్వల్ టు మన ఆత్మస్థితి. మన అందరూ కలిసిపోతుంది. మనం కూడా 24 గోల్డ్ ఉన్నాం. అది ఆ పరబ్రహ్మ స్వరూప స్థితి ఏంటో ఇది కూడా మన ఆత్మస్థితి. ఆత్మస్థితి అంటే మనం ఇక ఈ శరీరం ఏది ఉండదో ఆత్మ ఆయనదే. కాబట్టి అదే రూపం, అదే క్వాలిటీస్ ఉంటే మనకి ఆయన లీనమైపోతాం. అందుకని మనం ఆ బ్రహ్మ చిదాకాశంలో ఉన్న స్వరూపంలోకి మనం ఆయన దర్శనం లభించాలి. అది కోరుకోవాలి. మనం కోరుకోవాల్సిన అల్టిమేట్ గోరు అది. పురాణాలు చెప్పినాయి, వేదాలు చెప్పినాయి, అందరూ మహానుభావాలు చెప్పారు. ఆఖరికి ఇక్కడ రాముడు కూడా చెప్తున్నాడు, కృష్ణుడు చెప్పాడు, ఎంతోమంది చెప్తున్నారు మనం చేరుకో స్థితి ఎక్కడ అనేది. కానీ మనకు ఎంతమంది ఎన్ని రకాలు చెప్పినా మనకి ఈ చెవులకు ఎక్కదు. మనకి ఈ భూమి మీద జరిగే దృశ్యాలు ఇవే మనకి ఎక్కుతాయి. ఇవే శాస్త్రం అనుకుంటున్నాం. ఇదే మనం మోక్షం. ఈ పోతున్నాయి మనం చూస్తున్న సేపు ఉంటుంది, మళ్ళీ ఆ స్థితి పోతుంది ఉంటుంది. నిజంగా మీరు ఒక్కవారు ఆలోచించండి. మనం ఇప్పుడు చూస్తున్న క్షణంలో చూస్తున్న స్థితి పోయి మళ్ళీ ఇంకో స్థితి వస్తుంది. సినిమాలో బొమ్మలు ఎట్లా వెళ్ళిపోతుంటాయో, నువ్వు ఏదైనా ఒక కార్యక్రమం చూస్తే ఆ కార్యక్రమం క్షణం వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో కార్యక్రమం పోతావు. ఇంకో కార్యం ఇట్లా నీకు వెళ్ళిపోతూనే ఉంటుంది.
ఇప్పుడు మనకు జరగలేదు, మనం ప్రత్యక్షం చూస్తున్నామా లేదా? మనం పుట్టాం, అప్పుడు చిన్న పిల్లగాడు ఉన్నాం, ఆ తర్వాత అది పోయిందే కొంచెం పెద్ద అయ్యాం, మళ్ళీ ఆ తర్వాత స్కూల్ పోయాం, కాలేజీలు పోయాం, ఉద్యోగాలు చేసాం, పెళ్లి చేసుకున్నాం. మన పెళ్ళిళ్ళు ఎన్ని ఇట్లా స్థితులు అన్నీ మారుతున్నాయా లేవా? నీకున్న స్థితి శాస్త్రంగా ఏదైనా ఉందా? ఏది లేదు. చివరికి లాస్ట్ పెద్దవాళ్ళు అయిపోతాం, ముసలివాళ్ళు అయిపోయి వృద్ధాప్యం వస్తుంది, ఒళ్ళు క్షీణిస్తుంది, నశించిపోతావు, వెళ్ళిపోతావు. ఎక్కడికి పోతావు? నీ తెలియదు. నరకానికో వైకుంఠానికో ఎక్కడికో పోతావు. నువ్వు ఇవన్నీ చేసుకుంటే నీకు అక్కడికి కావాలని నువ్వు ఆశపడి నువ్వు దానికి ఇంకా సంకల్పం పెట్టుకుంటే ఏమైనా పెట్టుకోవాలి? నాకు చిదాకాశంలో ఉన్న సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే కావాలి నాకు అనుకుంటే నీకు అది లభిస్తుంది. అయితే అనుకున్న ఈ సాధక దశలో ధ్యానం మనం సాధించే ఏంది, దాన్ని మనం పెట్టుకున్నాం, గోల్ పెట్టుకుని చేసాం, అప్పుడు దానికి ధ్యానం చేస్తాం. ఒక సమాజ స్థితిలో ఉండి కూడా చేస్తాం, ఇంకా తీవ్రంగా చేస్తాం. సమాజ స్థితిలో ఉంటుంటే చేస్తాం, మనోనిగ్రహం పాటిస్తాం. ఇవన్నీ దేనికి? పరిపక్వ జ్ఞానం రావడానికి. ఇన్ని రకాలు చేస్తున్నాయి ఇవన్నీ మన పరిపక్వత జ్ఞానం రావడానికి మనకు ఉపాధులు. ఏది? ఈ ధ్యానం, ఈ సమాధి స్థితి, ఈ మనోనిగ్రహం, మనోదిగ్బంధం, ఇంత కష్టపడి ఇవన్నీ చేసేది దేని కొరకే అంటే మనం పరబ్రహ్మ స్వరూపాన్ని చేరుకోవడం కొరకు. ఇవన్నీ ఉపాధులు అంటే స్టెప్స్. ఇవి మనం వాటిని ఉపయోగించుకొని పరబ్రహ్మ స్వరూపంలోకి పోదామని మన ప్రయత్నం సాధించాలి. మరి అది ఒకరికి చెప్పేది కాదు. ఎట్లా సాధిస్తాం అనేది నీకే తెలుసు. నీలోనే ఉన్నాడు ఆ స్వామి, నీలో ఉన్నాడు. అది తెలుసుకొని నీలో ఉన్న స్వామిని తెలుసుకుంటే, నువ్వు సాధించుకుంటే నువ్వు ఎక్కడికి కూడా లేడు. ఆయన పదాంతా నువ్వు తిరగని అవసరం లేదు, దేశాలను తిరగని అవసరం లేదు. నీలోనే ఉన్నాడు పరమాత్మ, ఇక్కడే ఉన్నాడు. ఆయన్నే తెలుసుకోవడమే నువ్వు చేయవలసిన పని. అదే ఆత్మజ్ఞానం. ఇవన్నీ ఇప్పుడు మనం ఈ పాటించే మన గుళ్ళో పోవటం, అది పోవటం, ఇది పోవటం, ఎన్ని ఉపాధులు. భక్తి ఇవన్నీ కూడా భక్తి జ్ఞానం, ఆ జ్ఞానం, ఈ జ్ఞానం అన్నీ సాధకాలు అంటే మనం దాన్ని వాడుకొని మనం జ్ఞానం సంపాదించుకుంటున్నాం. జ్ఞానం దేనికి? జ్ఞానం వస్తే ప్రజ్ఞానం వస్తే పరబ్రహ్మస్వరూపుడు మనకు సాక్షాత్కరిస్తాడు, నీకు ఆత్మజ్ఞానం లభిస్తుంది. అందుకనే ఉపనిషత్తులు చెప్పేది ఇవే చెప్తున్నాయి. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. నువ్వు బ్రహ్మవిత్తు. బృహదారాన్ని చెప్తున్న వాక్యం ఏంటి? బ్రహ్మవిత్తు బ్రహ్మైవ భవతి. నువ్వు బ్రహ్మవిత్తువు, నువ్వు పరబ్రహ్మస్వరూపుడు, నువ్వే బ్రహ్మైవ భవతి. నువ్వు బ్రహ్మవే అయి ఉన్నావు. కొత్తగా కావాల్సింది ఏం లేదు, ఆల్రెడీ బ్రహ్మవే అయి ఉన్నావు అంటుంది. యదా గగనం అవాప్యం నలిప్యతే కదాచన తదైవ బ్రహ్మవిద్ ధీర కర్మణాన విముహ్యతే. అంటే యదా గగనం అవ్యాప్తం, ఈ పైన ఆకాశం గగనం ఉంది, అది నలిప్యతే. అదేమన్నా మనకు మన దాన్ని అంటుకొనిస్తామా? మనకు అంటుతుందా? అంటారు. నలిప్పితే అంటే మనకు అది గగనం అవ్యాప్తం, అది చాలా సర్వవ్యాపకం. అది దాన్ని నీవు అంటుకుందామంటే నీకు అంటది కాదు. అట్టనే తదైక బ్రహ్మవిద్ ధీర కర్మణాన విముహ్యతే. అదే ప్రకారంగా బ్రహ్మజ్ఞాని కర్మణ విముహ్యతే, కర్మల వల్ల ఖచ్చితం కాడు. ఈ కర్మలు చేసుకుంటూ, అంటే కర్మలు అంటే మన దైవ కర్మలు అన్ని మంచి కర్మలు చేసుకుంటూ, దీనికి బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటూ, దేనికి అంటకుండా జ్ఞానవంతుడయ్యి అవన్నీ చేస్తుంటే అప్పుడు నీకు ఆకాశం కన్నా కూడా ఈ బ్రహ్మజ్ఞానం పైన ఉంది. చెప్పే ఈ ఆకాశం కన్నా పైన ఉంది చిదాకాశం. అది ఇదే అంటపోయామంటే దాన్ని ఎక్కడ చేయగలుగుతాం? దాన్ని చేరుకొని నీకు బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని బెస్ట్ మాస్టర్ చెప్తున్నాడు. నువ్వు ఎంతో కష్టపడాలి. ఈ ఆకాశాన్ని అనుకోలేవు. ఇక నువ్వు పై ఆకాశానికి ఎక్కడ పోతాయి? ఈ దాటిపోవాలి. ఈ దాటిపోవాలంటే నువ్వు నీ గోలు ఎంత పెద్దదో ఆలోచించుకో, దానికి ఎంత కష్టపడాలి.
ఒక గంట ఒక పావు గంట కాదు, నీ జీవితాంతం దానిలో ధ్యాస ఉంటూనే ఉండాలి. మనం ఈ కర్మలో ఈ లోకంలో మనం నిర్వహిస్తున్నప్పటికీ ఇక్కడ మనం మన కర్మల్ని మన ధనయుక్తంగా చేసుకుంటూ వీటిని దేనికి అంటకుండా ఆ బ్రహ్మత్వాన్ని మనం తలుచుకుంటూ బ్రహ్మజ్ఞానంగా ఉండాలి. ఆ బ్రహ్మజ్ఞానం తెచ్చుకొని దాని మీదనే ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ చేసుకుంటే చివరికి పోయేనాటికి నీకు వస్తుందో లేదా ఆ పరమాత్ముడు చెప్తాడు లాస్ట్. నీవు ఎండింగ్ వరకు నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉండాలి. బ్రహ్మజ్ఞానం చేరుకోవడం కొరకు అయ్యా నేను కాదు, అంతా నువ్వే, సర్వస్వం నువ్వే చేస్తున్నావు, నాదేమీ లేదు అని అన్ని కర్మలు అన్నిటినీ కూడా ఆ పరబ్రహ్మస్వరూపం మీద వెళ్ళాలి. మనంగా చేసేది మనం కాదని నేను మనసారి చెప్పాను, మనం కాదు, ఆయననే నువ్వు కరెక్ట్గా పెట్టుకోవాలి భావం. అప్పుడు ఆయన నిన్ను శుభ్రంగా ఆహ్వానిస్తాడు. ఆయనే తీసుకుపోతాడు. మనం ఎక్కడ పోతాం, మనం ఆయన తీసుకోపోతాం. ఆయనే మనని తీసుకొని వీడు కష్టపడ్డాడు, వీడు నా భావంలోనే ఉన్నాడని ఆయనే మనని తన దగ్గర తీసుకుపోయి మనకు బ్రహ్మజ్ఞాన స్వరూపుని చూపించి ఆయనలోనే మనకు కలుపుకుంటాడు. అందుకనే ఇది మనం బ్రహ్మజ్ఞానం ఎందుకంటే దీని కొరకే. ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటేనే, ఆత్మజ్ఞానం తెలుసుకుంటేనే ఆయన లోకాన్ని మనం చేరరు. నువ్వు ధ్యానం చేయి, సమస్య చేయి, ఏ స్థితి చేసినా ఇవన్నీ చేయదు. జ్ఞానం కావాలి. జ్ఞానాగ్ని దగ్ధాని కర్మాని. ఆ జ్ఞానం అనే అగ్ని చేత ఈ దగ్ధాని ఇవన్నీ కర్మలన్నీ నశించిపోవాలి, కాలిపోవాలి. మొత్తం కర్మలు మైండ్ చిత్తం బ్లాంక్ ఉండాలి, దేనికి అంటకూడదు. మైండ్ ఫ్రెష్గా ఉంటే పరమశాంతి. ఆ పరమశాంతి ఉంటే నువ్వు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని చూడగలుగుతావు. అదే బ్రహ్మజ్ఞాన లక్షణం. ఆయన్ని తత్వాన్ని చూడగలిగితే నీకు ఆయన తత్వమే కనిపిస్తుంది. ప్రతిరోజు మన ఇక్కడున్నా కానీ నీకు ఆయన తత్వమే కనిపిస్తుంది. ఆయనలోనే నేను ఏంటో మనం ఇక్కడ పని చేసినా ఇక ఏది చేసినా కానీ అంత ఆయన మీద దృష్టి ఉంటుంది. అది కలగాలి మనకి, ఆ భావం కలగాలి. అన్నికి పరబ్రహ్మమే, నేను కాదు అన్న భావన మనలో ఎంత బలంగా నాటుకుంటే అంత తొందరగా ఈ మనస్సు స్థిరీకరణ అయి ఉంటుంది. స్థిరీకరణ అయితే ఇక మీకు తెలుసుక మిగతా అన్నీ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. ఇక ఇంకోటి, లీల ఐవ జగత్సర్వం పశ్చన్ కుర్వన్ నకించన బ్రహ్మనిష్ట సదా ధీర స్వాత్మారామో విరాజితే. అంటే లీల ఐవ, లీలగా జగత్ పశ్చన్, ఈ జగత్ నీకు బ్రహ్మజ్ఞానం కలిగితే ఈ జగత్ అంతా కూడా ఒక లీలగా నువ్వు చూస్తున్నాడు. నువ్వు మొదలు ఎట్లా చూస్తున్నారంటే బ్రహ్మజ్ఞానం వస్తే మనకి ఈ ప్రపంచం ఇదంతా లీలగానే కనబడుతుంది. అసలు మనకి దీని మీద ఏంటో అర్థం కాదు, ప్రపంచం అర్థం కాదు, అసలు ఈ సృష్టి ఏంటో అర్థం కాదు, ఏ అర్థం కాదు. ఎప్పుడు నీ బ్రహ్మజ్ఞానం లభిస్తే, ఆ బ్రహ్మజ్ఞానం లభించే ముందు లీలగా దీన్ని ఎట్లా అంటే మామూలుగా ఒక బ్రహ్మజ్ఞానం వచ్చిన వాడికనే ఒక లీలగా చూడాలి. జగత్తును చూస్తే అందులో నువ్వు లీలం కాకూడదు, అందులో లీనం కాకూడదు. భగవంతుని ధ్యాస ఉంచుకొని నేను పరమాత్మని, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని, నాకు కర్మ కట్టి ఈ లోకానికి వచ్చిన కానీ నా స్థితి ఇది కాదు, నా స్థితి పరబ్రహ్మ స్థితి. పరబ్రహ్మాన్ని నేను ఆయన చిరాకాశంలో ఉండవలసిన వాడిని ఇక్కడికి నేను వచ్చిపడ్డాను, ఏ కర్మ చేతనే ఇక్కడ వచ్చిపడ్డాను, మళ్ళీ నా స్థానాన్ని పోవాలని అదే మనకి ఇది పెట్టుకుంటే, గోల్ పెట్టుకుంటే కానీ మనం సాధించగలుగుతాం. అది సాధన అంటే. అంతేగాని ఏదో ఒక గంట సేపు ఈ సమాజ స్థితికి పోయి ఏ ధ్యానం చేసి ఆయాగారు యజ్ఞాలు చేయటం, ఈ గుడికి పోవటం, ఆ గుడికి పోవటం, అక్కడ ఒక పూజ 100 రూపాయలు కానికేస్తే ఇక్కడ ఏదో చేస్తే అట్ట వచ్చేది బ్రహ్మజ్ఞానం కాదు అని నా భావన. ఉపశిష్ట బోధ. ఇక ఆయన ఏం చెప్తుందంటే, స్వాత్మ నువ్వు అప్పుడు అట్ట ఈ ప్రపంచకాన్ని డీల్గా చూస్తూ స్వాత్మానంలో భగవంతుడిని స్మరించుకుంటూ భగవంతుడిని ఎందే నీ చిత్తాన్ని పెడితే నీకు ఈ ప్రపంచకం అంత లీలగా కనపడుతుంది. అది అప్పుడు నీకు ఇది భయంకరంగా ఉండదు,
భగవత్ స్వరూప ఆయనకి మీద ధ్యానిస్తూ ఉంటే నీ ధ్యాస మొత్తం ఆయన దగ్గర ఉంటుంది, ఈ లోకం మీద ఉండదు. అప్పుడు నీకు బ్రహ్మజ్ఞాన స్థితి ఆటోమేటిక్గా కలుగుతుంది. ఇక వశిష్ఠుడు చెప్తున్నాడు, జ్ఞాని జీవితం మామూలుగా వాడు జ్ఞానం వచ్చిన వాడు ఏం చేస్తాడంటే పని చేస్తాడు, ఇక్కడ మామూలు పనులు చేస్తాడు, అట్లే మాట్లాడతాడు, పని చేస్తాడు, మాట్లాడతాడు, అన్ని కర్మలు చేస్తున్నాడు, ఈ లోకంలోనే ఉంటాడు, అంతా తిరుగుతుంటాడు, అన్ని పనులు చేస్తాడు. కానీ అంతర్గతంగా మాత్రం మానసికంగా తనిక్కడ ఉండదు. ఆయన మనసులోని భావన, మనసులోని అంతా పరబ్రహ్మస్వరూపమే ఉంచుతాడు. ఇదంతా లీల. నేను ఉన్నది అక్కడే ఉన్నాను, నేను ఆయనతో తాయత్మని ఉంటున్నాను, ఆయనతోనే తాయత్మని ఉంటాడు. ఈ జగత్తు మొత్తం లీల, మామూలుగా నచ్చేది, దీనికి నాకు సంబంధం లేదు, నేను ఏదో టెంపరీగా వచ్చాను, టెంపరీగా పోతాను అనుకుంటాడు జ్ఞాని. ఇది నా స్థాయి, ఈ స్థానం కాదు, ఇది నా స్థానం. అది ఏది అచిదాకాశం, నా స్థానం. అచిదాకాశ రూపుడే నుండి ఆ పరిబ్రహ్మ స్వరూపమే నా యొక్క స్థానం. అక్కడ పోతేనే నేను నా అసలు నీ అడ్రస్ ఏది, అది అడ్రస్ నీది అనమాట. నా అడ్రస్ అని చేరుకోవాలి. ఇక్కడికి ఏదో కర్మగాలి, ఏదో కొన్ని నేను తప్పులు చేశాను, ఒప్పులు చేశాను, ఏదో నా యొక్క కర్మగాలి ఇక్కడికి వచ్చి పడ్డా. నేను మళ్ళీ నా లోకానికి పోవాలని అదే ధ్యాసగా, అదే చింతనగా ఉండి ఈ లోకంలో పనులు చేయండి, కర్మలు చేయండి, అన్నీ చేయండి. మన జీవస్య కర్మలన్నీ చేయాలి. ఇబ్బంది పెట్టకూడదు. తల్లిదండ్రులను ఆదించాలి, కుటుంబాన్ని పోషించాలి, నీ పట్ట పోషించుకోవాలి, అన్నీ చేసి ధర్మబద్ధంగా ఉండాలి. చివరికి పరమాత్మ ధ్యాస అంటే పరమాత్మ మీదనే ఉండాలి. అది అప్పుడు చేస్తే నీకు వస్తుంది. నిర్వాసనో నిరహంకారో నిత్యతృప్తో నిరామయ సహజానంద సంపూర్ణ సబ్రహ్మైవ న సంశయ. అది నిర్వాసనం. నీ వాసనలో అంటాం. ఎప్పుడు పరబ్రహ్మ ఎందుకు ఇంకా నీ మనసు లీనమైతే అప్పుడు నీకు ఈ వాసనలు నీ దర్శనవు. నిరహంకారం, నీకు అహంకారం కూడా నేను నాదుడు అనేవి ఉండవు, నీకు ఎటువంటి అహంకారం కూడా ఉండదు. నిత్యతృప్తో నీవు నిత్యతృప్తులై ఉంటావు, నీకు అసంతృప్తి ఉండదు, నువ్వు నిత్యతృప్తులై ఉంటావు. ఎందుకని నువ్వు పరబ్రహ్మస్వరూపంలో అనుకుంటే ఇంక నీకు ఇంకేం కావాలి, అంతకంటే ఇంకా వచ్చేది ఏం లేదు కదా. అసస్థానాన్ని కోరుకుంటున్నావు కాబట్టి వీటిలో నీకు వచ్చేది లేదు, తృప్తి పడేది. అందుకని నిరామయ, ఇక్కడ ఉన్నా ఉన్నట్టే. నిరామయ ఇక్కడ ఉన్నా కూడా నేటికి లెక్క. సహజానంద సంపూర్ణ సబ్రహ్మైవ నిస్సంశయ. నువ్వు ఎల్లప్పుడూ తృప్తి పొందినవాడు, సహజానంద సంపూర్ణ. సహజంగా నీ స్థితి ఏంటి? సహజానందుడి, ఎల్లప్పుడూ ఆనంద స్వరూపుడు. అది తెలుసుకోవాలి మనం. ఎప్పుడు మన ఆనంద స్వరూపుడు ఏమైంది ఈ లోకంలోనే ఇక్కడ సుఖ ద్వంద్వాలు చేస్తే ద్వంద్వాలు ఏర్పడతాయి, ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఇవన్నీ నీకు లేవు అనుకున్నప్పుడు, నీకు ఉండేది ఆయన ఉన్నప్పుడు, బ్రహ్మస్వరూపాన్ని మనం తలించినప్పుడు నీకు ఎందుకు ఉంటే ఏది ఉండదు. నీకు ఎప్పుడు ఆత్మానందం ఉంటుంది, సహజానందం ఉంటుంది. నువ్వు ఎప్పుడు సహజ స్వరూపంలో, ఆనంద స్వరూపంలోనే ఉంటావు. నీకు ఏ సుఖము, ఏ కష్టం ఏది బాధించదు. అప్పుడు నీకు ఆటోమేటిక్గా పరమానంద స్థితిలో నువ్వు కలిసిపోతావు. ఆయన తీసుకుపోతాడు, నువ్వు అంతా కలిసిపోతావు, ఆటోమేటిక్గా నువ్వు కలిసిపోతావు. ఇక నీకు జన్మ ఉండదు. ఇక్కడ మంచిగా హాయిగా ఉంటావు, ఇక్కడ నీకు ఎటువంటి సమస్య రాదు. పైకి పోయిన తర్వాత ఆయనలో ఉంటే ఇంకా ఆ సమస్య అక్కడ చేరుకోగలుగుతావు. ఆ చేరుకుంటే నీకు ఎటువంటిది ఉండదు. కాబట్టి అన్నిటికీ జ్ఞానికి మొత్తంతో ఉంటాడు, కారణరహితుడు. ఆయనకు కారణాలు ఇక్కడ ఉండవలసిన ఏ కారణం కనిపించదు. ఆయన అదేంటంటే వస్తువుల వల్ల కాదు, అనుభవాల వల్ల కాదు, జ్ఞానం వల్ల కూడా కాదు, దీనివల్ల కలిగే స్వరూపం ఆయన కాదు. ఏది వస్తువుల వల్ల కాదు. ఏదైనా వస్తువు ఆశించి ఇక్కడ వచ్చాడంటే నువ్వు వస్తువు కాదు. ఆ వస్తువుల వల్ల కూడా నీకు ఎటువంటి చలనం ఉండదు, అనుభవాల వల్ల కూడా నీకు చలనం ఉండదు, నీకు ధ్యానం వల్ల కూడా నీకు చలనం ఉండదు. నువ్వు ఆ ధ్యానాన్ని కాదు, అనుభవాన్ని కాదు, నీ వస్తువులు కాదు, ఈ ప్రపంచానుభవంలో జరిగే దేనికి నీవు అంటావు.
మరి నువ్వు ఎవరు అంటే అది అతని స్వరూపాన్ని. ఎవరి స్వరూపం? ఆ బ్రహ్మస్వరూపుడివే నీకు. ఇక్కడ జరిగేటువంటి వస్తువు చేత కానీ దేని చేత కానీ నీకు ఏర్పడినటువంటి భావాన్ని కాదు నువ్వు. దీనికి నీకు సంబంధమే లేదు. ఇదంతా మాయ. ఇదంతా నువ్వు మాయ లోకంగానే చూడాలి. చూస్తే నీకు అప్పుడు ఏది ఉండదు. నీకు నీ స్వరూపం ఏంటి? పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి నువ్వు ఆ స్వరూపమే నీకు 24 గంటలు కనపడుతుంది. నీకు మోక్షం పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ కర్మ చేసినా ఏది చేసినా నీ కాదు, ఆ పరబ్రహ్మ స్వరూపం మీదే నీ ధ్యాస ఉంటే నీకు కంపల్సరిగా మనకు ఆ స్వరూపం వస్తుంది. ఇది వశిష్ఠ మహర్షి చెప్తున్నటువంటి భావన. అదే అందుకుని ఆయన ఏమంటున్నా అంటే లాస్ట్గా తురీయ స్థితి పరిపక్వం అయితే తురీయాతీతం. తురీయ స్థితిలో నువ్వు పరిపక్వం చెందాలి. ఆ తురీయ స్థితిలో ఏమవుతుంది? ఈ చిత్త బ్రహ్మాండం ఇంకేమైనా బ్రాంక్ ఉంటే తురీయ నుంచి ఇక్కడికి వస్తావు. అక్కడ మొత్తం బ్రాంక్ చేసుకొని పరమాత్మ స్వరూపం మీద నువ్వు లగ్నమైతే పరమాత్మ స్వరూపంలోకి వెళ్ళిపోతావు. అటా ఇట అది నీ తురీయ స్థితి. నువ్వు పైకి వెళ్ళిపోతున్నామో చిరాకాశం, మళ్ళీ కిందికి వస్తే ఈ భూలోకం. ఈ భూలోకం మీద రాసుకున్నావా చిరాకాశం, ఈ ఆకాశం పైకి పోతావా అక్కడ కిందికి వస్తావా అనేది నీకు చేరుతుంది. ఎక్కడ తురీయ స్థితిలో నువ్వు పోయిన తర్వాత నీకు అక్కడ స్వామి అందరు పోతారు అక్కడికి. ఆ కర్మను బట్టి మళ్ళీ స్వామి డిసైడ్ చేస్తాడు. వీడు తురీయ స్థితిని కూడా దాటి పైకి పోయాడు అడి పంపుతాడు, రాకపోతే మళ్ళీ కిందికి పంపి ఏ జన్మిస్తాడు ఆయన ఇష్టం ఇస్తాడు. అక్కడ అసమాధి కూడా కరిగిపోతుంది. అక్కడ నీకు సమాధి స్థితి ఉండదు, అది కూడా కరిగిపోతుంది. నీ సమాధిలో ఉన్న స్థితి కూడా నీకు ఉండదు. అంటే కర్మను కూడా నీకు ఆ బ్రహ్మజ్ఞానాన్ని అక్కడ బ్రహ్మజ్ఞానంగా పోయావుగా, పోయినా కూడా నీకు అక్కడ కర్మలు దాకవు. సమాధి స్థితి కూడా నీకు అవసరం ఉండదు, ఏ స్థితి ఉండదు. జగత్తు లీనగా అంతా లీనగా కనపడుతుంది. ఏదో మబ్బులు అట వచ్చిపోతున్నట్టు అలా కనపడుతుంది. ఇది జగత్తు. ఇదంతా స్పష్టంగా కనిపించదు, అస్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత సహజానందం నీ కలిగేది ఏంటి మరి అంటే సహజానందమే నీకు పూర్తి బ్రహ్మస్థితి కలుగుతుంది. ఎప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం కలిగితే నీకు కలిగేది ఏంటి? సహజానందం. ఆ పరబ్రహ్మ స్వరూపమే నీకు కనపడతాడు. బ్రహ్మాండమే నీకు కలుగుతుంది. ఆ బ్రహ్మస్థితుడు కలిగితే ఆయనకి వెళ్ళిపోతే నీకు ఈ మరుజన్మ లేదు, బ్రహ్మస్థితి పోతుంది. అసలు ఆ స్థితిని మనం వర్ణించలేము. అది ఒకటే స్థితి. ఆయన దగ్గర ఎవ్వరు ఉండరు, ప్రశాంతత ఉంటుంది, పిన్ డ్రాప్ సైలెంట్. ఆయన 24 గోల్డ్. ఆ 24 గోల్డ్లో నువ్వు కూడా 24 గోల్డ్గా కలిసిపోతావు. అన్నీ పోయినాయి కాబట్టి నువ్వు కూడా ప్యూర్ అయిపోయావు. ఈ భావనలు గీవనలు అన్ని చెత్త ఈ భ్రమాన్ని వేసుకొని నువ్వు 24 నుంచి కింది దిగా. ఇప్పుడు అవన్నీ పోతే నువ్వు ఆ 24 గోల్డ్లోకి వెళ్ళిపోతాయి. ఈ భ్రమలన్నీ పోతాయి, ఈ స్థితులన్నీ పోతాయి. స్వచ్ఛంగా తయారవుతావు. సద్జ్ఞానం చిద్జ్ఞాన స్వరూపంలో ఆయనలాగానే తయారవుతావు. కాబట్టి ఆ బ్రహ్మస్వరూపంలో కలిసిపోతావు. నువ్వు కూడా 24 గోల్డ్. పరబ్రహ్మస్వరూపం 24 గోల్డ్, నువ్వు కూడా 24 గోల్డ్. కాబట్టి మీ ఇద్దరు అందరూ మనం కలిసిపోతాం. ఈరోజు ఇంతటితో సమాప్తం చేసి నెక్స్ట్ ఎపిసోడ్ చెప్పుకుందాం.